వీకెండ్ లో ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త అమెండ్మెంట్స్ తోని ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిఎస్సి, ఏంజల్ వన్ అండ్ అలాగే గ్రో లాంటి స్టాక్స్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. సో ఈ న్యూ అమెండ్మెంట్స్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ని ఎందుకు ఇంతలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, సో వీటి వల్ల మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ పడబోతుంది అంటే ఇది నెగిటివా లేదా పాజిటివా అన్న దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. దీంతో పాటుగా మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా సెబీ ఒక కొత్త ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది. దీని గురించి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే లోని ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ డీమర్జర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 650 పాయింట్స్ పెరిగి 83,277 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 211 పాయింట్స్ పెరిగి 25,682 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.16% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.27% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీకెండ్ లో ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ అమెండ్మెంట్స్ వచ్చిన తర్వాత మెయిన్లీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లైక్ బిఎస్సి కావచ్చు అండ్ అలాగే ఏంజల్ వన్, గ్రో ఇటువంటి స్టాక్స్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. సో ఈ కొత్త అమెండ్మెంట్స్ నిజంగా క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ పైన అంత ఇంపాక్ట్ చూపెడతాయా లేదా అన్నది మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఆర్బీఐ మరొక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చింది. దీని వలన ఓవరాల్ గా మార్కెట్ లోని కొన్ని రకాల కంపెనీస్ పైన పాజిటివ్ ప్లే చేయడమే కాకుండా మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఇది కొంత పాజిటివ్ గానే చూడాలి. వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ కి నెగిటివ్ ప్లే చేసినటువంటి థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రాప్ ట్రేడింగ్ రిలేటెడ్ గా బ్యాంక్స్ దగ్గర నుంచి ఏవైతే లివరేజ్ తీసుకునేవో ఆ లివరేజ్ ఫెసిలిటీని ఇప్పుడు ఆర్బీఐ తగ్గించేయడం జరిగింది. ఈ ప్రాప్ ట్రేడింగ్ ఆఫర్ చేసేటువంటి బ్రోకర్స్ కూడా చాలా మంది ఉంటారు. నో వీటి రిలేటెడ్ గా లివరేజ్ ఏదైతే ఉన్నదో దానికోసం అని చెప్పి ఇప్పుడు కొలెటరల్ ఆల్మోస్ట్ 100% కొలెటరల్ ఇవ్వాలని చెప్పి ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ న్యూ రూల్స్ April 1 నుంచి అమలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ కొత్త రూల్స్ గనక అమలైనట్లయితే ఈ ప్రాప్ ట్రేడింగ్ వాల్యూమ్స్ భయంకరంగా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యాయి. ఓవరాల్ F&O ట్రేడింగ్ లోని ప్రాప్ ట్రేడింగ్ వాల్యూమ్స్ నియర్లీ 40% వరకు ఉంటాయి. 40% కంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి ఈ ప్రాప్ ట్రేడింగ్ వాల్యూమ్స్ కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ వలన దగ్గరగా దాని యొక్క ఇంపాక్ట్ 12 to 15% వరకు కూడా దీనిలో వాల్యూమ్స్ తగ్గచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఒకవేళ 12% వాల్యూమ్స్ అయితే తగ్గాయి అనుకోండి, మెయిన్లీ దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ట్రేడింగ్ యాక్టివిటీ తగ్గిపోయింది అనుకోండి, ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎక్స్చేంజెస్ అంటే బిఎస్సి కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు అండ్ అలాగే కమోడిటీ రిలేటెడ్ ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎంసెక్స్ కావచ్చు. ఇటువంటి ఎక్స్చేంజెస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ భయంకరంగా పడేటువంటి అవకాశం ఉంది. వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే ఓవరాల్ గా బిఎస్సి వాళ్ళ రెవెన్యూస్ లోని 10% వరకు కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో 10% ఇంపాక్ట్ అంటే ఇట్స్ ఎ బిగ్ ఇంపాక్ట్ కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్ అయితే క్లియర్ గా ఉన్నది. లాస్ట్ బడ్జెట్ లోని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పైన ఎస్టీటీ పెంచారు కదా, దానికి కారణం ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోని స్పెక్యులేటివ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని అయితే తగ్గిద్దామని గవర్నమెంట్ క్లియర్ గా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు ఆర్బీఐ కూడా ఈ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చి ఉండొచ్చు. బట్ ఈ న్యూ రూల్స్ ఏవైతే తీసుకొచ్చారో దీనివల్ల ఓవరాల్ గా చేసుకుంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన పెద్ద ఇంపాక్ట్ ఉండదు, కానీ ఈ ప్రాప్ ట్రేడింగ్ యాక్టివిటీ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఇది మనం కొంత ఇంపాక్ట్ గానే చూడొచ్చు. ఈ ఫస్ట్ అమెండ్మెంట్ కాన్సెప్ట్ పక్కన పెడితే అంటే క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది ఆబ్వియస్ గా నెగిటివే. ఇది కాన్సెప్ట్ పక్కన పెడితే సెకండ్ అమెండ్మెంట్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ సెకండ్ అమెండ్మెంట్ వల్ల యాక్చువల్లీ మనకి మార్కెట్ లోకి లిక్విడిటీ అయితే బాగానే వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇప్పటి వరకు మనం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు అండ్ అలాగే రీట్స్ కావచ్చు, వీటికి అగెనిస్ట్ గా లోన్స్ తీసుకునే వాళ్ళం కదా. వీటికి అగెనిస్ట్ గా మనకి లోన్స్ యాక్చువల్లీ ఇప్పటి వరకు తీసుకుంటున్నా కూడా ఎక్కువగా వీటిపైన లోన్స్ మనకి ఎన్బిఎఫ్సిస్ అండ్ అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఆఫర్ చేస్తుండడం వల్ల వీటిపైన ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రపోజల్స్ ప్రకారం లిస్టెడ్ షేర్స్ పైన 60% ఆఫ్ ది ఎల్టీవీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు, అంటే లోన్ టర్మ్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ అండ్ రీట్స్ పైన 75% వరకు కూడా ఎల్టీవీ వాల్యూని అయితే ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి ఆర్బీఐ కొత్త ప్రపోజల్ ని తీసుకొచ్చింది. వీటితో పాటుగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన అయితే మనకి 85% వరకు
వరకు లోన్ టర్మ్ వాల్యూని అయితే బ్యాంక్స్ ఇక పైన ప్రొవైడ్ చేయబోతున్నాయి. సో దీని యొక్క క్యాప్ ని ఇంతలా పెంచడం వల్ల మనకేమవుతుంది, ఎక్కువ బ్యాంక్స్ వీటికి అగెనిస్ట్ గా లోన్స్ ఇచ్చాయనుకోండి, వీటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ కొంచెం తక్కువగా ఆఫర్ చేయొచ్చు కదా కంపేర్ టు ఎన్బిఎఫ్సిస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్. దాని వల్ల ఏమవుతుందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అలాగే స్టాక్స్ ని కూడా మనం తాకట్టు కింద పెట్టి లోన్ తీసుకుంటే మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే లోన్ దొరికింది అనుకోండి, చాలా మంది అలా లోన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని వలన ఓవరాల్ గా చూసుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లోకి అండ్ అలాగే స్టాక్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ట్రేడింగ్ యాక్టివిటీ తగ్గి మ్యూచువల్ ఫండ్స్ లోకి అది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ గా వచ్చాయనుకోండి, దానివల్ల ఏఎంసీస్ కి అయితే అది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ డెఫినెట్లీ మనం బ్యాంక్స్ కి అయితే పాజిటివ్ గా చూడొచ్చు. బ్యాంక్స్ ఇలాగ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇటువంటివి మనకి తాకట్టు కింద పెట్టుకుని ఎక్కువ లోన్స్ ఆఫర్ చేయొచ్చు ఫ్యూచర్ లోని. అలా లోన్స్ ఆఫర్ చేయడం ద్వారా బ్యాంక్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటు ఐపీఓ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా కావచ్చు అండ్ అలాగే వేరియస్ కంపెనీస్ ఎక్విజిషన్స్ చేస్తుంటాయి కదా, ఈ ఎక్విజిషన్ కి కూడా ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది బ్యాంక్స్ రిలేటెడ్ గా. ఓవరాల్ గా దీని వలన బ్యాంక్స్ ఈ ఐపీఓ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా కావచ్చు అండ్ అలాగే ఈ ఎక్విజిషన్ కి కూడా ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి డెఫినెట్ గా అది బ్యాంక్స్ కి అయితే పాజిటివ్ ప్లే చేస్తుంది. సో ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ఏంటంటే F&O వాల్యూమ్స్ అన్నవి తగ్గుతాయి కాబట్టి డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ అయితే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లైక్ బిఎస్సి, ఎన్ఎస్సి, ఎంసీఎక్స్ పైన అయితే పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మనం మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ రోజు యుఎస్ అండ్ అలాగే ఇరాన్ మధ్యన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరగబోతున్నది. కానీ ఈ మీటింగ్ కన్నా ముందే మార్కెట్ లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయంటే యుఎస్ ఆల్రెడీ వాళ్ళ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్షిప్స్ అయితే ఇరాన్ కి దగ్గరలోకి పంపిస్తున్నది. అంటే యుఎస్ ఒకవేళ ఈ మీటింగ్ సరిగ్గా జరగకపోతే ఇరాన్ పైన అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యి ఈవెన్ ఇరాన్ దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్ గా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఇరాన్ కి చెందినటువంటి ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే, ఒకవేళ యుఎస్ మా పైన ఏమైనా అటాక్ చేసిందనుకోండి, డొనాల్డ్ ట్రంప్ కి మేము గట్టిగానే సమాధానం ఇస్తామని చెప్పి ఇరాన్ ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ వచ్చింది. అండ్ అంతేకాకుండా మా మీద అటాక్ చేయాలనుకుంటే మాతో ఈ డిస్కషన్స్ అవి అసలు ఎందుకు జరుపుతున్నారు, ఈ నెగోషియేషన్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ అవి వాడకూడదని, న్యూక్లియర్ టెస్ట్లు అవి చేయకూడదని మాతో అసలు ఎందుకు ఇటువంటి డిస్కషన్స్ జరపడం, అటాక్ చేయాలనుకున్నట్లయితే. సో అటాక్ గనక యుఎస్ చేసినట్లయితే డెఫినెట్ గా స్ట్రాంగ్ రిప్లై యుఎస్ కి ఇస్తామని చెప్పి ఇరాన్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ టెన్షన్స్ గనక ఫ్యూచర్ లో పెరిగి యుఎస్ గానీ ఇరాన్ ని అటాక్ చేసిందనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ పైన కొంత పడేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా క్రూడ్ ప్రైస్లు కూడా కొంత పెరగచ్చు. సో డెఫినెట్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఇది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. చూడాలి ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది. వీటితో పాటు ఈ వీక్ లోని ఫెడ్ లాస్ట్ మీటింగ్ అయింది కదా, ఈ మీటింగ్ మినిట్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ మీటింగ్ మినిట్స్ బయటకు వచ్చినట్లయితే ఫెడ్ అఫీషియల్స్ దగ్గర నుంచి అసలు లోపల ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కావచ్చు, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కావచ్చు, ఎకానమీ రిలేటెడ్ గా కావచ్చు, ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి అన్నది మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కాబట్టి ఈ ఫెడ్ మీటింగ్ మినిట్స్ కూడా డెఫినెట్ గా మార్కెట్ ఇంపాక్ట్ చేస్తాయి. సో ఈ ఈవెంట్స్ అయితే మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ రిలేటెడ్గా సెబీ ఒక కొత్త ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. లాస్ట్ 1 to 2 years గా మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు బాగా పెరగడంతో ఈ ఈటీఎఫ్స్ లోకి రీటైల్ పార్టిసిపేషన్ అయితే చాలా ఎక్కువగా పెరిగింది కదా. సో జనరల్లీ మనం జనవరి మంత్ నుంచి అబ్జర్వ్ చేసాం అనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లలో చాలా వాలటాలిటీ కనపడుతుంది. దీంతో ఈ ఈటీఎఫ్ ప్రైస్లు కూడా ఎవ్రీ డే చాలా వాలటైల్ గా మూవ్ అవుతున్నాయి. జనరల్లీ మనం స్టాక్స్ లో చూసాం అనుకోండి, దానిలో ప్రైస్ బ్యాండ్స్ ఉంటాయి కదా. లైక్ కొన్ని స్టాక్స్ కి 2% ఉంటాయి, కొన్ని స్టాక్ కి 5%, కొన్ని స్టాక్స్ కి 10%, కొన్ని స్టాక్స్ కి 20% ప్రైస్ బ్యాండ్స్ ఉంటాయి. ఏదో ఆ డేలో ఆ స్టాక్ మాక్సిమం పెరిగితే 5% పెరుగుతుంది, మాక్సిమం పడినా 5% పడి అక్కడ సర్క్యూట్ లో లాక్ అయిపోద్ది అనమాట. అలాగే ఇప్పుడు ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా ప్రైస్ బ్యాండ్ తీసుకురావాలని చెప్పి సెబీ ప్రపోజ్ చేస్తుంది. మాక్సిమం +or-20% అయితే ఫిక్స్ చేద్దాం అని చెప్పి సెబీ చూస్తుంది. ఎందుకంటే ఇంత వాలటైల్ గా మూవ్ అవుతున్నాయి కదా. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలని సెబీ అయితే ఈ డిసిషన్ తీసుకుంటుంది. కానీ జనరల్లీ ఒకవేళ పెరిగింది అనుకోండి, ప్రైస్ 20% కన్నా ఎక్కువ పెరగవు కాబట్టి ఆ రోజుకి ఆ లిమిట్ దగ్గర లాక్ అయిపోతాయి. నెక్స్ట్ డే ఒకవేళ గోల్డ్ మళ్ళీ పడితే
పడుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రైస్ బ్యాండ్స్ జనరల్ మనం యూఎస్ లో చూసాం అనుకోండి, యూఎస్ స్టాక్ మార్కెట్ లో ప్రైస్ బ్యాండ్స్ ఫిక్స్ అయ్యి ఉండవు. ఒక రోజులో ఆ స్టాక్ ఎంతైనా పెరిగిపోద్ది, ఎంతైనా పడుతుంది. బట్ మన దగ్గర మాత్రం ఆ ప్రైస్ బ్యాండ్స్ ఫిక్స్ అయ్యి ఉండడం వలన మాక్సిమం ఆ ప్రైస్ బ్యాండ్స్ వరకే పెరుగుతాయి, లేదా పడినా అంతే పడతాయి. ఒక రకంగా చూడాలంటే ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేసినట్టుగా చూడొచ్చు. బట్ పెరుగుతున్నప్పుడు మాత్రం మాక్సిమం ఎక్కువ పెరగవు కాబట్టి ఆ మూమెంట్ అన్నది పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా సెబీ కొత్తగా ఏదైతే ఈ ప్రైస్ బ్యాండ్స్ తీసుకురావాలని ప్రపోజల్ తీసుకొచ్చిందో దీని గురించి మీరే అనుకుంటున్నారు? అంటే తీసుకురావడం మంచిది అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఎస్ అని, ఒకవేళ మంచిది కాదనుకుంటే నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్. దో ఈ రోజు స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయితే మాత్రం మనం పాజిటివ్ గానే చూడాలి. యాక్చువల్లీ ఈ రెలిగేర్ చేసేటువంటి బిజినెస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, ఎవరికైతే ఐడియా ఉండదో సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. వీళ్ళ దగ్గర బ్రోకింగ్ బిజినెస్ ఉన్నది అండ్ అలాగే లెండింగ్ బిజినెస్ ఉన్నది. వీటితో పాటుగా వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఉన్నది. కేర్ ఇన్సూరెన్స్ ఐడియా ఉన్నది కదా, ఈ కేర్ ఇన్సూరెన్స్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లోకి వస్తుంది. సో జనరల్లీ వీళ్ళ ఓవరాల్ బిజినెస్ లో మనం చూసినట్లయితే ఈ కేర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో ఈ ఇన్సూరెన్స్ నుంచే మెజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ కూడా వస్తుంది. నో ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ ని అండ్ అలాగే అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ చేద్దాం అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ కేర్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది స్టాక్ మార్కెట్ లో లిస్టే ఉన్నటువంటి కంపెనీలో ఉండిపోబోతుంది. అండ్ రిమైనింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ అంటే బ్రోకింగ్ బిజినెస్ కావచ్చు, లెండింగ్ బిజినెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీలోకి తీసుకొచ్చి దాన్ని సపరేట్ గా డీమర్జ్ చేసి వీళ్ళు లిస్ట్ చేయబోతున్నారు. ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ యొక్క వన్ స్టాక్ ఉంటుందో వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీస్ బిజినెస్ సపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేస్తారు కదా, దానిలో వన్ స్టాక్ అయితే వీళ్ళు ఇష్యూ చేస్తారు. ఈ కంప్లీట్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ బిజినెస్ లో మెయిన్ బిజినెస్ మనం మాట్లాడుకోవాలంటే కేర్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్, ఇదే మెయిన్ బిజినెస్. అండ్ ఈ బిజినెస్ బాగా గ్రో అవుతున్నటువంటి బిజినెస్ కూడా. జనరల్లీ మన ఇండియాలోని హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నది. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా ఎక్కువగా గ్రో అవ్వచ్చు కూడా ఈ బిజినెస్. ప్రెసెంట్ సిటీస్ లోనైతే హెల్త్ ఇన్సూరెన్స్ బాగానే రీచ్ అయింది, కానీ రూరల్ పార్ట్ లో మనం చూసినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ అంతగా రీచ్ అవ్వలేదు కదా. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా రీచ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. దట్టు ప్రెసెంట్ ఈ కంపెనీస్ అన్ని కలిపి ఉండడం వల్ల వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ కి అయితే పెద్దగా వాల్యూ రాలేదని మనం మాట్లాడుకోవచ్చు. సెపరేట్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ని కనుక వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. దట్టు ఈ రెలిగేర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ ప్రీవియస్ ప్రమోటర్ ఇష్యూస్ అవి ఉండడం వల్ల ఆ టైంలో కంపెనీ పైన ఇంపాక్ట్ పడింది, కానీ దాని తర్వాత ఇది డాబర్ గ్రూప్ కి చెందినటువంటి ప్రమోటర్స్ అండర్ లోకి వచ్చేసింది. సో డాబర్ గ్రూప్ ప్రమోటర్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాళ్ళు బాగానే గ్రో చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఈ డీమర్జర్ కి అయితే ఇంకా 15 to 18 months వరకు టైం అయితే పట్టొచ్చు. బట్ డీమర్జర్ జరిగిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ ని కనుక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే ఇన్వెస్టర్స్ కి అయితే మంచి వాల్యూ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ వెంటనే స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయిపోతాయంటే వెంటనే అయితే రియాక్ట్ అవ్వు, ఇట్ టేక్స్ టైం. బట్ ఇక్కడి నుంచి ఈ బిజినెస్ ని వీళ్ళు ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ కార్పొరేట్ టెక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి చెందినటువంటి అక్రాస్ ప్లాట్ఫామ్స్ లోని వీళ్ళు మల్టీ ఏజెంట్ ఏఐ ఈకో సిస్టమ్ అయితే కమింగ్ మంత్స్ లోని రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళ అక్రాస్ ప్లాట్ఫామ్స్ లోని కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ చేయడంతో పాటు మార్జిన్ ఎక్స్పాన్షన్ ని కూడా యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ మల్టీ ఏజెంట్ ఏ ఈకో సిస్టమ్ ని రోల్ అవుట్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో కార్పొరేట్ టెక్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈజ్మే ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాలేవు. నెంబర్స్ బాగోకపోయినా కూడా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది కదా. సో ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు 500 crores క్యాపిటల్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు రైజ్ చేయబోతున్నటువంటి ఈ క్యాపిటల్ ని పర్టికులర్లీ హోటల్స్ అండ్ హాలిడేస్ లాంటి హై పొటెన్షియల్ సెగ్మెంట్ లోని బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను యూజ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. సో ఎప్పుడైతే హోటల్స్ అండ్ హాలిడేస్ సెగ్మెంట్ లోని వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కానీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళ ప్రమోటర్స్ కంటిన్యూస్ గా ఈజ్మే ట్రిప్ లోని స్టేక్ సేల్ చేయడంతో పాటుగా ప్రమోటర్స్ తీసుకున్నటువంటి కొన్ని డిసిషన్స్ తోని కంపెనీ రిలేటెడ్ గా మార్కెట్ లోని కాన్ఫిడెన్స్ అయితే పోయింది. అక్కడి నుంచి కూడా స్టాక్ లోనైతే కంటిన్యూస్ గా మనకి సెల్లింగ్ ప్రెషర్ అన్నది కనపడి స్టాక్ ఏకంగా ఇప్పుడు ₹7 దగ్గరికి వచ్చేసింది. దీని తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ తోని స్టాక్ అయితే పెరిగింది. కానీ నిజంగా ఇక్కడ నుంచి వీళ్ళు ఈ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మల్టిపుల్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతామని, అదని ఇదని వేరియస్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. బట్ ఆ అనౌన్స్మెంట్స్ వచ్చిన ఆ
టైంలో స్టాక్ రియాక్ట్ అవ్వలేదు, కానీ ఈ రోజు సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ అనేసరికి స్టాక్ రియాక్ట్ అయింది. బట్ స్టిల్ ఇక్కడి నుంచి గ్రో చేస్తారా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మలేషియాకి చెందినటువంటి ఆర్సియన్ ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తి 1993లోని AI.com అనేటువంటి ఒక డొమైన్ ని కేవలం $300 అతను కొనడం జరిగింది. ఆ టైంలో అసలు అంటే డొమైన్స్ కొనేవాళ్ళే ఎంత ఎక్కువ మంది ఉండేవారు, చాలా తక్కువ కదా. కాకపోతే AI.com అనేటువంటి షార్ట్ డొమైన్ ఏదైతే ఉన్నదో అది అతనికి నచ్చి ఆ టైంలో $300 పర్చేస్ చేసి దాన్ని అలా పెట్టుకున్నందుకు ఈ రోజు ఏకంగా అతను కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు AI రిలేటెడ్ గా భూమి భయంకరంగా పెరగడంతో ఈ AI.com అనేటువంటి డొమైన్ ని ఇతని దగ్గర నుంచి క్రిస్ అనేటువంటి ఒక కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్ ఏకంగా 634 కోట్లకు కొనడం జరిగింది. ఈ కొత్తగా కొన్నటువంటి డొమైన్ ని కన్స్యూమర్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గా డెవలప్ చేస్తామని చెప్పి కొత్త ప్రమోటర్ అయితే చెప్తున్నారు. ఎప్పుడు ఎవరు అదృష్టం ఎలా టర్న్ అవుద్దో చూడండి. ఆ టైంలో 1993లో ఏదో అనుకున్న అతను జస్ట్ 300కి కొన్నటువంటి ఆ వాల్యూ ఏకంగా ఈ రోజు 600 కోట్లకి రీచ్ అయిందంటే అతను ఎన్ని రెట్లు సంపాదించారు. అన్నిసార్లు కూడా అదృష్టం వర్కౌట్ అవ్వదు. లక్కీలీ ఇతని కేసులో అయితే అదృష్టం వర్కౌట్ అవడం అంటే ఏ భూమి అది ఇప్పుడు పెరగడంతో ఈ రకంగా ఇతనైతే లాభపడ్డారు. నెక్స్ట్ రీసెంట్ గా ఆంథ్రోపిక్ AI రిలేటెడ్ గా మార్కెట్ లో భయంకరంగా సర్క్యులేట్ అయింది కదా. వీళ్ళు కొత్తగా రిలీజ్ చేసినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన కంప్లీట్ గా వర్క్ ఆటోమేషన్ అయిపోతుంది, ఐటీ జాబ్స్ పోతాయి, ఇటువంటి కన్సర్న్ అయితే ఐటీ సెక్టర్ లో రైజ్ అయింది కదా. ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ AI వాళ్ళు మన ఇండియాలోని వీళ్ళ ఆఫీస్ ని ఓపెన్ చేసినట్లుగా అండ్ రిలయన్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ కోసం అని చెప్పి వీళ్ళు డిస్కషన్స్ జరుపుతున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. చూడాలి రిలయన్స్ తోని వీళ్ళు నిజంగా టైఅప్ అనౌన్స్ చేస్తారా లేదా అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఫ్రాన్స్ కి చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఫామ్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా హ్యామర్ వెపన్ సిస్టమ్ కోసం వీళ్ళు గైడెన్స్ కిట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీకి అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి మరిన్ని ప్లేయర్స్ కి సప్లై చేయడానికి మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా సప్లై చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు 50% స్టేక్ హోల్డ్ చేయబోతున్నట్లయితే సాఫ్రాన్ వాళ్ళు అనదర్ 50% స్టేక్ హోల్డ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అలివిస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి చెందిన గుజరాత్ దహేజ్ లో ఉన్న API మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఈ ఫిబ్రవరి 14th రోజు నైట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి సరిపడినంత ఇన్సూరెన్స్ ఉన్నదని అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేస్తామని అండ్ అంతేకాకుండా ఫైర్ యాక్సిడెంట్ ని వెంటనే వీళ్ళ ఫ్యాక్టరీ టీమ్ అయితే కంట్రోల్ లోకి కూడా తీసుకొచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని యాక్టివిటీస్ అయితే దెబ్బతిన్నాయి. తిరిగి మొత్తం రిపేర్ అయిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో అప్పటి వరకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నిలిచిపోబోతుంది కాబట్టి దానివల్ల వీళ్ళ ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది అలివిస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 148 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లోని 1000 HP మొబైల్ డ్రిల్లింగ్ రిగ్ ప్యాకేజెస్ ని వీళ్ళు హైర్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ను వీళ్ళు 4 years లో ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి టైప్ 4 కాంపోజిట్ హైడ్రోజన్ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఫస్ట్ ట్రయల్ ఆర్డర్ అయితే వచ్చింది. దో ఆర్డర్ వాల్యూ అయితే చిన్నదే కానీ ఇది వీళ్ళకి ఒక గవర్నమెంట్ కి చెందిన PSU కంపెనీ దగ్గర నుంచి వచ్చింది. అండ్ దీని ఎండ్ యూజర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇది ట్రయల్ ఆర్డర్ కాబట్టి ఇది సక్సెస్ అయినట్లయితే ఫ్యూచర్ లో వీళ్ళకి మరిన్ని ఆర్డర్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళు హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ అప్లికేషన్స్ కోసం హై ప్రెషర్ కాంపోజిట్ సిలిండర్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాటి యొక్క ప్రొడక్షన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 Q1 లోని స్టార్ట్ అవుతుందని ఈ న్యూ ఎక్స్పాన్షన్ ద్వారా వీళ్ళకి మంచి ఆర్డర్ బుకింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి HFCL వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ $4.67 million వర్త్ ఆర్డర్ వచ్చింది. అది ఇండియన్ కరెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 42 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ కస్టమర్ కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు లాంగ్ చీర్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయబోతున్నట్టుగా
గా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా 2 కంపెనీస్ కూడా జేవీ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యాయి. ఈ జాయింట్ వెంచర్ లో డిక్సన్ వాళ్ళు 74% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే లాంగ్ చీర్ వాళ్ళు 26% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ట్రూ వైర్లెస్ స్టీరియోస్, స్మార్ట్ వాచెస్, ఏపీసీస్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తో పాటు హెల్త్ కేర్ డివైసెస్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. దీనికోసం అని చెప్పి లాంగ్ చీర్ వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంతో పాటు డిక్సన్ వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీని యూజ్ చేయడం ద్వారా ఈ స్మార్ట్ డివైసెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తామని డిక్సన్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ వాళ్ళు నాల్కో వాళ్ళతోని ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని థర్మల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొలాబరేషన్ ద్వారా మన ఇండియాలోని ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే క్యాటర్ చేయడానికి 2 కంపెనీస్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఆరోటెక్ బయోఫార్మా వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళ ఎడ్క్యూ ఆయింట్మెంట్ కి అయితే అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీన్ని అడల్ట్స్ లో వచ్చేటువంటి ఆటోపిక్ డెర్మటిటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఆయింట్మెంట్ కి ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లోని దీని రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వల్ల అమోనియం లాక్టేట్ క్రీమ్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చింది. దీన్ని డ్రై స్కాలీ స్కిన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $15 మిలియన్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ క్రీమ్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లో ఈ క్రీమ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ అశోక బిల్కాన్ వాళ్ళకి లిబేరియా పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ $45,276,621 అండ్ దీనిలో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రాజెక్ట్ అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు నబా పవర్ లో వీళ్ళకున్నటువంటి 100% స్టేక్ ని టోరెంట్ పవర్ వాళ్ళకి సెల్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ స్టేక్ సేల్ కి వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాల్సి ఉన్నది. ఒకవేళ ఈ సేల్ ప్రాసెస్ ముందుకు వెళ్ళినట్లయితే ఈ సేల్ ద్వారా ఎల్ఎన్టీ వాళ్ళకి టోరెంట్ పవర్ దగ్గర నుంచి 3,660 crores అయితే రానున్నాయి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు సౌత్ ఈస్ట్ బెంగళూరు సర్జాపూర్ మెయిన్ రోడ్ లోని 4 acres ల్యాండ్ పార్సిల్ అయితే అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లోని ప్రీమియం హై రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తామని అండ్ దీని ద్వారా వీళ్ళకి 550 to 600 crores గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని 2026 లేటర్ పార్ట్ లో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గానీ బాగా జరిగినట్లయితే అది శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ దాని ఆల్ టైమ్ లోకి అయితే రీచ్ అయిపోయింది. వీళ్ళ నెంబర్స్ వచ్చే ఫస్ట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే అగైన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ అయితే పెరిగింది. ఓవరాల్ గా రెవెన్యూస్ ఇంతలా ఇంపాక్ట్ అయ్యాయి కదా. అదే మనం ఎలక్ట్రిక్ 2-wheeler సెగ్మెంట్ లో చూసాం అనుకోండి, అన్ని కంపెనీస్ యొక్క వాల్యూమ్స్ కూడా గ్రో అవుతున్నటువంటి టైంలో దట్టు జిఎస్టీ కట్ చేసాక సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కదా. ఈ పెరుగుతున్నటువంటి టైంలోని ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ వాల్యూమ్స్ కూడా తగ్గాయి. సో ఇలా వాల్యూమ్స్ తగ్గుతుండడం, నెంబర్స్ లోని డ్రాప్ కనపడుతుండడంతో స్టాక్ లో కంటిన్యూస్ గా మనం ప్రెషర్ చూస్తున్నాం. దీంతోనే ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా ఓలా ఎలక్ట్రిక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని ఏకంగా ₹20 కి కట్ చేసేసారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీ గ్రో అవుతున్నటువంటి టైంలోని ఓలా ఎలక్ట్రిక్ ఇంతలా స్ట్రగుల్ అవుతుందంటే పికప్ అవడం, అంటే అంత స్ట్రాంగ్ గా పికప్ అవడం కూడా కొంచెం కష్టంగానే కనపడుతుంది. దీంతో స్టాక్ కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ₹20 కి ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ఇంత ప్రెషర్ చూసాం. సో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఇక్కడ నుంచి బిజినెస్ ని ఎలా రివైవ్ చేస్తారనేది చూడాలి. వీళ్ళు మల్టిపుల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్న ఇటువంటి అప్డేట్స్ అయితే చేస్తున్నారు, కానీ ఓవరాల్ గా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లో మాత్రం మనకి క్లియర్ గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టేస్టీ బైట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ స్లైట్ గా తగ్గింది, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా
కూడా తగ్గడంతో మనకి ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. నెక్స్ట్ కాపర్ వైండింగ్ వైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రెసిషన్ వైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ఆల్మోస్ట్ 19 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 35 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 37 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కే ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 14% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కే ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 31.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 40% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా 40% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.